Hi friends, today we are going to discuss about foreign key. So yesterday మనం ఏం చేస్తాం constraints చూసాం. There are few type of constraints we have. So the constraint one is the first not null అనేది ఒక constraint, default constraint, check అనే constraint, primary key అనేది ఒక constraint. So there are the last one we haven't discussed is called foreign key constraint అంటాం. Okay. So today we will going to discuss the foreign key constraint గురించి మనం డిస్కస్ చేద్దాం what it is. So I am opening the SQL server open చేస్తున్నాం. So as of now today ఇంతవరకు మనం నేర్చుకున్నవి మొత్తం it is a database అంటాం. It's a database. Okay, whatever since okay last from the since the first class to till now we have learned only database గురించి మనం చేసాం. Database means database nothing but it has a tables, it has a collection of tables, and each collection of each table has a column and rows information. So it is a simple database table అన్నమాట. ఒక table లో మనము a collection of information మనం స్టోర్ చేస్తున్నాం, right? So ఇక్కడ all the constraints are belongs to normal database rules follow అవుతాయి. But only one constraint it defines the relationship. So దీన్ని RDBMS అంటారు, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారు. రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటి? సో ఇంతవరకు మనం క్రియేట్ చేసిన ప్రతి టేబుల్ ఒకదానికి లింకప్ లేదు. దెర్ ఈస్ నో లింకప్ బిట్వీన్ వన్ టు అనదర్ టేబుల్. బట్ ఫారెన్ కీ వాట్ ఇట్ విల్ డూ, ఇట్ విల్ క్రియేట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ దట్ డిపెండ్స్ ఆన్ ద టేబుల్. సో ఒక టేబుల్ టు అనదర్ టేబుల్కి రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ రిలేషన్షిప్ అంటే ఏంటి అని చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టేబుల్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తున్నాం, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తున్నాము అంటే నౌ వీఆర్ డెవలపింగ్ వన్ అప్లికేషన్. వాట్ అప్లికేషన్ వీఆర్ డెవలపింగ్ రైట్ నౌ? సో ఒక లైక్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆడియో ఆల్బమ్ మనం క్రియేట్ చేద్దాం అనుకోండి, సింపుల్ ఆడియో ఆల్బమ్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియో అనేది ఒక ఇట్స్ ఎ టేబుల్, రైట్? ఆడియో అనేది ఒక టేబుల్ మనం క్రియేట్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకు ఫస్ట్ ఏమేమో ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఆడియో ఐడి, ఓకే, అండ్ జస్ట్ థింక్ ఇంటీజర్, and it is a primary key it has, and audio id వచ్చిన తర్వాత నెక్స్ట్ ఆడియో నేమ్ అన్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఏ నేమ్ అన్నాం. ఓకే, ఆడియో నేమ్ ఇట్ మే బి ఎనీథింగ్. సో లైక్ వేర్ కేర్ ఆఫ్ 15. సో అండ్ ఇంకోటి ఫర్ ఎగ్జాంపుల్ what I am trying to do, category, audio category అనేది చూద్దాం. ఆడియో క్యాట్ అని ఒకటి ఉంటుంది. ఓకే, సో ఇట్ ఈస్ ఇంటీజర్ టైప్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆడియో అనే టేబుల్లో అండ్ మనం ఏం చేస్తున్నామంటే దేర్ ఆర్ 3 కాలమ్స్ వీ హ్యావ్. వన్ ఈస్ ఆడియో ఐడి, ఓకే, ఇట్ ఈస్ హ్యాస్ ఎ ప్రైమరీ కీ, అండ్ వీ హ్యావ్ ఎ ఆడియో నేమ్ అండ్ ఆడియో కేటగిరీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం డెవలప్ చేసే ఒక ఆడియో మేనేజ్మెంట్ సిస్టంలో ఓన్లీ వీఆర్ ట్రైంగ్ టు క్రియేట్ ద ట్రాక్స్, ఓన్లీ ఒక 3 టైప్ ఆఫ్ కేటగిరీ ట్రాక్స్ మనం క్రియేట్ చేద్దాం అనుకున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను కేటగిరీ అని పెడదాం, ఇక్కడ ఆడియో కేటగిరీ కాకుండా సో నేమ్ అని పెడదాం, రైట్? సో ఇట్ సింప్లీగా అండ్ ఐడి పెడదాం, సో యూనిక్నెస్ ఉంటుంది. ఓకే, సో ఇంకో టేబుల్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాట్ కైండ్ ఆఫ్ కేటగిరీ వీఆర్ గోయింగ్ టు కేటగిరీ అనే ఒక టేబుల్ మనం క్రియేట్ చేస్తున్నాం. కేటగిరీ అనే టేబుల్ అనేది ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ సి దిస్ ఇస్ వన్ మోర్ టేబుల్ కేటగిరీ. ఓకే, సో దీన్ని ఏమనుకుంటున్నాను, కేటగిరీ ఐడి అనుకుంటా, దీన్ని సిఐడి అంటాం, కేటగిరీ ఐడి. సో ఇట్ ఈస్ ఇంటీజర్ అండ్ ఇట్ హ్యాస్ ఎ ప్రైమరీ కీ and category name. So I am also mentioning like category name. So C name అని పెడదాం, రైట్? క్లారిటీ ఉంటుంది.
వేర్ క్యార్ సంథింగ్ 15 ఇచ్చాను. సో ఇక్కడ మనకి రిలేషన్షిప్ ఇంటిగ్రిటీ అంటే ఏంటి అంటే, ఇక్కడ మనము ఫారెన్ కీ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, వీ కెన్ డిఫైన్ ఇంటిగ్రిటీ అంటే రెండింటి 1 to టేబుల్కి మనము ఇంటిగ్రిటీ అంటే రిలేషన్షిప్ అనేది మ్యాప్అప్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నాను అంటే, ఇక్కడ ఒక ఆడియో మేనేజ్మెంట్ సిస్టంలో దే ఆర్ ఓన్లీ ప్రొవైడింగ్, దే హ్యావ్ ఓన్లీ సచ్ ఒక 3 type ఆఫ్ కేటగిరీ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏమేమి కేటగిరీ ఉంది అంటే, ఓకే సాడ్ సాంగ్స్ ఉన్నాయి, ఆర్ దెర్ ఈస్ ఎ హ్యాపీ సాంగ్స్ ఉన్నాయి, ఆర్ సంథింగ్ మెలోడీ సాంగ్స్ ఉన్నాయి అనుకోండి. సో ఇక్కడ మనం ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఏమంటాము అంటే పేరెంట్ టేబుల్ అంటాం, రైట్? ఆర్ వీ కెన్ సే ఇట్ ఈస్ ఎ లుక్అప్ టేబుల్ అంటాం. లుక్అప్ టేబుల్ అన్నా, సో పేరెంట్ టేబుల్ అన్నా లేకపోతే అంటాము. సో ఈ లుక్అప్ టేబుల్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక టేబుల్ మనం డిఫైన్ చేసేటప్పుడు ఓన్లీ రిస్ట్రిక్టెడ్ మాత్రమే, సో దేర్ ఆర్ ఓన్లీ సమ్ కైండ్ ఆఫ్ రిస్ట్రిక్టెడ్ మాత్రమే మనము అలో చేయాలి అనుకుంటున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, సో జనరల్గా థింక్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్లిప్కార్ట్ ఉంది. ఫ్లిప్కార్ట్లో కస్టమర్ ఇన్ఫర్మేషన్ మనం తీసుకున్నాం. ఐ హ్యావ్ ఏ కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద ఫ్లిప్కార్ట్. ఓకే, సో కస్టమర్ అనేవాడు సో అండ్ సో ఎక్స్ అండ్ వై జెడ్ అనే కస్టమర్ అనేవాడు హీ వాజ్ క్రియేటింగ్ సమ్ ఆర్డర్స్ అనేది క్రియేట్ చేస్తున్నాడు. సో హీ యాక్చువల్లీ ఒక సంథింగ్ హీ బై వన్ ఎలక్ట్రానిక్ ఫోన్ కానీ సమ్ ఆర్టికల్స్ హీ పర్చేస్డ్. ఒక 3-4 ఆర్టికల్ అనేది పర్చేజ్ చేశాడు. సో ఆర్డర్స్, సో ఆర్డర్ 1, ఆర్డర్ 2, ఆర్డర్ 3. సో ఆర్డర్ 1, ఆర్డర్ 3, ఆర్డర్ 2, ఆర్డర్ 3 అనే వాళ్ళు ఎవరు పర్చేజ్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ 1 కస్టమర్ అనేవాడు పర్చేజ్ చేశాడు. సో కస్టమర్ 1 ఈజ్ ఈక్వల్ 001 అనుకోండి, అండ్ ఆర్డర్స్ 3 ఆర్డర్స్ పర్చేజ్ చేశాడు. సో ఇక్కడ రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ ఏంటి అంటే, ఈ 3 ఆర్డర్స్కి అండ్ అక్కడ ఉన్న కస్టమర్ నెంబర్కి మనం మ్యాప్ చేస్తున్నాం. సో అలా ఎలా మ్యాప్ చేస్తున్నాం అంటే, ఆ కస్టమర్లో కూడా ఆర్డర్ నెంబర్ అనేది ఇస్తాం అనమాట. సో కస్టమర్లో ఉన్న ఆర్డర్ నెంబర్ అండ్ ఆర్డర్లో ఉన్న ఆర్డర్ నెంబర్కి రెండిటికి మ్యాప్ చేస్తాం. మ్యాప్ చేయడం వల్ల ఇంటిగ్రిటీ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఒక న్యూ ఆర్డర్ అనేది మనకు ఇనిషియేట్ అయింది. ఎలా ఇనిషియేట్ అవుతుంది? కంపల్సరీ దేర్ షుడ్ బి 1 కస్టమర్ అనేవాడు ఉండాలి. వెదర్ ఇఫ్ కస్టమర్ ఈజ్ నాట్ దేర్, సో యూ కాంట్ ఏబుల్ టు క్రియేట్ ఏ రికార్డ్. సో మనకేంటి అంటే ఇంటిగ్రిటీ అనేది ఒకదానికి డిపెండెన్సీ అనేది మనము డిఫైన్ చేస్తాం అనమాట, రైట్? సో ఎలా ఉందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నాను, సో క్రియేట్, సో ఇక్కడ ఐ క్రియేటెడ్ 1 డేటాబేస్, స్మాల్ డేటాబేస్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ అన్నాను డేటాబేస్. సో మనం ఇక్కడ నేమింగ్ కన్వెన్షన్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆడియో మేనేజ్మెంట్ సిస్టమ్ అనుకోండి. సో AMS అనే ఒక నేమ్ క్రియేట్ చేస్తున్నాను. సో ఆడియో మేనేజ్మెంట్ సిస్టమ్ DB, రైట్? ఐ క్రియేటెడ్ AMS DB అని క్రియేట్ చేస్తాను. దెన్ యూ కెన్ గో అని క్లిక్ చేయండి, రాయండి. దెన్ వన్ యూ రన్ దిస్, see what it will do, it will create the database. And again use AMS DB and go is nothing but is a action item. సో కోడ్ ఇక్కడికి మనకు మూవ్ అవుతుంది. సో గో అని కొట్టగానే వాట్ ఇట్ విల్ డూ, ఇట్ విల్ ఇన్ యూస్. సో ఇట్ క్యాన్ బి ఇన్ యూస్, రైట్? సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అంటే, వీ హ్యావ్ టు క్రియేట్ 2 tables మనం క్రియేట్ చేయాలి, రైట్? వాట్ ఆర్ ద టేబుల్స్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేట్ టేబుల్, ఫస్ట్ కేటగిరీ అనే టేబుల్ క్రియేట్ చేస్తున్నాం. కేటగిరీ ఇది ఒక పేరెంట్ టేబుల్ అంటాం, ఓకే? అండ్ హియర్ క్రియేట్ టేబుల్ ఆడియో టేబుల్ అని ఒక టేబుల్ క్రియేట్ చేస్తాం, రైట్? సో ఇక్కడ 2 లుక్అప్ టేబుల్స్ మనం క్రియేట్ చేస్తున్నాం. వన్ ఈజ్ ద కేటగిరీ అనే టేబుల్, అండ్ ఇక్కడ ఏంటి అంటే కేటగిరీ అనే టేబుల్ దేని మీద డిపెండ్ అవుతుంది? ఆడియో అనే టేబుల్ మీద డిపెండ్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు క్రియేట్ ద ప్రైమరీ టేబుల్ అండ్ వీ హ్యావ్ టు క్రియేట్ సెకండరీ టేబుల్. ఈ టేబుల్ ఏమంటామంటే దీన్ని లుక్అప్ టేబుల్స్ అంటాం, ఓకే? సో ఏమవుతుంది, వెన్ ఎవర్ యూ ట్రైంగ్ టు ఇన్సర్ట్ ఆడియో ఇన్ఫర్మేషన్ కేటగిరీ, ఇక్కడ మనం చెక్ చేస్తుంది అనమాట వెదర్ ది రికార్డ్ ఈజ్ ఎగ్జిస్ట్ ఆర్ నాట్ అనేది చెక్ చేస్తుంది.
సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, కేటగిరీ అనేది తీసుకుంటున్నాం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నాము, కేటగిరీ ఐడి అనేది ఒక ఫీల్డ్ నేమ్ తీసుకుంటున్నాం. ఇట్ ఈస్ సి కేటగిరీ ఐడి అండ్ దిస్ ఈస్ ఇంటీజర్ అండ్ కంపల్సరీ దీన్ని ప్రైమరీ కీ ఉంటుందన్నమాట. ఓకే, దిస్ ఈస్ ద ప్రైమరీ కీ, రైట్. ఇక్కడ కేటగిరీ నేమ్, సో యూ కెన్ రైట్ నేమ్ and this is varchar of 15 character and it can be not null. So it can be anything, మీకు any number of fields కావాలంటే క్రియేట్ చేసుకోవచ్చు. బట్ now for understanding purpose what I am trying to do, I creating only two tables, right? This is the primary table and this is the secondary table or referential table. Okay, so దీన్ని రిఫర్ చేస్తున్నాం. మనం ఆడియో అనగానే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆడియో ఐడి అనేది ఒకటి క్రియేట్ చేస్తున్నాను అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఇంటీజర్ అండ్ ప్రైమరీ కీ క్రియేట్ చేసాం. అండ్ ఇక్కడ ఆడియో నేమ్ అనేది క్రియేట్ చేస్తున్నాం, సంథింగ్ నేమ్ అండ్ హియర్ ఆల్సో varchar సంథింగ్ 15 అండ్ నాట్ నల్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే దిస్ ఈస్ ద ప్రైమరీ కీ, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ టేబుల్ ఏం చేస్తున్నాము, సెకండరీ టేబుల్లో మనం ఇన్కార్పొరేట్ చేస్తున్నాం. సో వీఆర్ గివింగ్ రిలేషన్షిప్ టు దిస్. సో అప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఈ లుకప్ టేబుల్లో ఉన్న ఈ ఐడిని మనం ఇక్కడ మళ్ళీ సేమ్ యాస్టీస్ మనం డిఫైన్ చేయాలి. ఇట్ షుడ్ బి సిమిలర్. సో సిఐడి ఇంటీజర్ అని నేను క్రియేట్ చేశాను, రైట్? నౌ ఇక్కడ మీరు ఏం చేస్తున్నాము అంటే దిస్ ఈస్ ద లుకప్ టేబుల్ అండ్ దిస్ ఈస్ ద రిలేషనల్ టేబుల్, ప్రైమరీ టేబుల్. సో దీన్ని మేము మ్యాప్ చేసేటప్పుడు ఇక్కడ మనము ఇక్కడ కన్స్ట్రెయింట్ రాస్తాం. సో హౌ వీ కెన్ రైట్ కన్స్ట్రెయింట్, ఇక్కడ ఫారిన్ కీ అని పెట్టాం. సో దేనికి ఫారిన్ కీ మనం అసైన్ చేసేది, ఇక్కడ దీంట్లో ఉన్న కస్టమర్ ఐడి సిఐడి కేటగిరీ ఐడి. ఓకే, అండ్ ఇక్కడ రెఫరెన్సెస్ అనే కీవర్డ్. సో ఏ టేబుల్కి అయితే మనం మ్యాప్ చేస్తున్నామో ఆ టేబుల్ యొక్క ఐడి, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద కేటగిరీ ఐడి ఐఎమ్ మ్యాపింగ్. సో ఇక్కడ రిఫరెన్సెస్ ఆఫ్ కేటగిరీ అని ఇక్కడ ఇచ్చేసి దీంట్లో నేను ఏం చేస్తున్నాను అండ్ దిస్ ఈస్ ద సిఐడి, రైట్? అండ్ అగైన్ ఐఎమ్ గివింగ్ సిఐడి. సో నా దిస్ ఈస్ ద సింపుల్. ఓకే, ఫారెన్కి క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక లుకప్ టేబుల్ క్రియేట్ చేసి అండ్ లుకప్ టేబుల్లో ఆల్ మెయిన్ టేబుల్ క్రియేట్ చేసి దాన్ని ఇక్కడ మనం రెఫరెన్సెస్ ఇస్తామన్నమాట. సో now what I am trying to do, I am executing this one, create table అని కొట్టాను. See, one table got created and దీన్ని కూడా మనం క్రియేట్ చేసేటప్పుడు ఏం చేస్తున్నాం and I selected and run. సో I got two table మనకు క్రియేట్ అయిపోయింది, రైట్? నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నాను చేసి select star from what is the table name is category and select start from and this is the audio table. Say audio table నేను ఇక్కడ ఇచ్చాను. సో when you run this, ఇక్కడ ఏమవుతుంది, there are no records we have currently, right? ఇక్కడ మనకి రికార్డ్స్ ఏమీ లేవు. సో సిఐడి cname and audio ID and name and CID ని ఇచ్చాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నాను, ఐఎమ్ అసైనింగ్ ద వాల్యూస్ హియర్. ఫస్ట్ ఇన్సర్ట్ ఇంటూ అండర్ కేటగిరీలో. సో వాట్ ఆర్ ద కేటగిరీ వాల్యూస్ వీఆర్ అసైనింగ్? ఓకే, వాల్యూస్లో ఫర్ ఎగ్జాంపుల్ కేటగిరీ 1 అని ఇచ్చాను అండ్ దిస్ ఈస్ ద వాట్ కేటగిరీ, లైక్ ఇట్ ఈస్ ఏ హ్యాపీ అనే కేటగిరీకి సంబంధించిన సాంగ్స్ అనుకోండి, హ్యాపీ, రైట్? This is the one we need to put, right? Okay, happy అనే ఒక కేటగిరీ ఇచ్చాను. సి ఇన్సర్ట్ చేయండి. సో రికార్డ్ గాట్ ఇన్సర్టెడ్, కేటగిరీ హ్యాపీ అనే రికార్డ్ ఇన్సర్ట్ అయింది. అండ్ అగైన్ వన్ మోర్ రికార్డ్ ఐఎమ్ ట్రైంగ్ టు ఇన్సర్ట్ హియర్, సెకండ్ రికార్డ్. సో దిస్ ఈస్ సాడ్ మూమెంట్. సో ఇక్కడ మనము ఇన్సర్ట్ చేసామనుకోండి హ్యాపీ అనే ఒక రికార్డు అండ్ సాడ్ అనే ఒక సాంగ్ సంబంధించిన కేటగిరీస్. ఓకే, ఆర్ యూనో అండ్ 3 వచ్చేసి కామెడీ అని ఇచ్చాను, రైట్? సో యూ కెన్ ఇన్సర్ట్ లైక్ దిస్.
సో మనకి ఇప్పుడు ఏమైంది, 3 రికార్డ్స్ ఇన్సర్ట్ అయిపోయినాయి, రైట్. సి సో ఇక్కడ రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 రికార్డ్స్ ఉన్నాయి. 1 ఈజ్ ద హ్యాపీ, 1 ఈజ్ ద సాడ్, 1 ఈజ్ ద కామెడీ. సో ఇక్కడ సెకండ్ ఆడియోలకు వచ్చేసి ఏమవుతుంది అంటే, వెన్ ఎవర్ యూ హ్యావ్ ప్రొవైడెడ్ రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ అనేది ఇచ్చామనుకోండి, ఒకదానికి ఇంటిగ్రిటీ ఇస్తే దిస్ రికార్డ్ ఓన్లీ అలోస్ ఓన్లీ ఈ కేటగిరీకి సంబంధించిన డేటా మాత్రమే అలో అవుతుంది. సో హౌ విల్ చెక్ వన్ థింగ్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సర్ట్ ఇంటూ, ఓకే, సో వాట్ ఈస్ ద టేబుల్ నేమ్ ఈస్ ఆడియో అనే టేబుల్ ఇచ్చాము. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడి వచ్చేసి ఏఐడి అండ్ నేమ్ అండ్ సిఐడి. ఇక్కడ అండ్ గో హియర్ వాల్యూస్, ఫస్ట్ ఐడియా ఐడి, కేటగిరీ, ఓకే, ఆడియో ట్రాక్ వచ్చేసి సంథింగ్ బ్లా 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 అని ఇచ్చి, ఓకే, సాంగ్, ఓకే. ఐడి ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ 1 ట్రాక్ కదా, కేటగిరీ ఐడి 1 కదా. సో వెన్ యూ ట్రై టు ఇన్సర్ట్ దిస్ రికార్డ్, see it is automatically insert అవుతుంది. But now what I am trying to do, I am giving another number. This is the track number is different. So మనకి 1, 2, 3 మాత్రమే ఉంది. But here what I am trying to do, I am trying to provide 10 number. So trend అనేది మనకు lookup లో లేదు. So when you try to run this, see it will not allow you. Insert the statement conflicted with the foreign key constraint. So the conflict occurred in the column AMD table and category column CID అనే column లో actually the value is not exist. So it is not allowing us to insert. So whatever the track, what it will do, only it will insert whatever the lookup లో ఉన్న ఇవి మాత్రమే ఇన్సర్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆర్డర్ చేయాలి అనుకోండి, ఆ యూజర్ కస్టమర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి. Without customer information or without order information, it is not going to create the request, create the order అనేది క్రియేట్ చేయదు అనమాట. యాజ్ అ సేమ్ థింగ్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, కేటగిరీ అనేది మనం డిఫైన్ చేసాం. బట్ దెర్ ఇస్ ఓన్లీ 3 categories అండ్ హియర్ వీఆర్ ట్రయింగ్ టు ఇన్స్టెడ్ ఆఫ్ ద కేటగిరీ వీఆర్ ట్రయింగ్ టు ఇన్సర్ట్ అనదర్ కేటగిరీ. సో ఇట్ విల్ నాట్ అలో యూ. అండ్ ఆల్సో నౌ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు డూ ఈస్ ఐఎమ్ ట్రయింగ్ టు డూ 3 అని ఇచ్చాను అనుకోండి. నౌ ఇట్ ఈస్ అలోయింగ్ మీ, 3 అనేది ఉంది కాబట్టి, and it will allow you. So this is kind of insertion during the insertion. And also for example unfortunately a person ki category అనేది ఇప్పుడు ఆల్రెడీ 1 and 3 అనే కేటగిరీ రికార్డ్స్ మనం ఇందులో ఇన్సర్ట్ చేసాం మాస్టర్ టేబుల్లో. బట్ ఓకే, ద పర్సన్ హీ డజంట్ నో, హీ వాంట్ టు డెలీట్ 1 ఇందులో ఉన్న, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ టేబుల్ని మనం డెలీట్ చేద్దాం అనుకున్నాడు. సో టేబుల్లో రికార్డ్ డెలీట్, table name is like category, okay, where delete category where, okay, order number is equal, for example 1 అనేది మనం already it has taken here. So while trying to delete, it will not allow you. delete statement కూడా పనిచేయదు. See, actually I am dropping the category అనే ఒక టేబుల్ కూడా మీరు delete చేద్దాం అనుకుంటున్నాం. category అనేది కూడా కేటగిరీ అనే ఒక దాన్ని కూడా డ్రాప్ టేబుల్ డిలీట్ అవ్వదు. సో బికాస్ దెర్ ఈస్ అ రిలేషన్షిప్ బిట్వీన్ దెమ్. ఇక్కడ ఏమైంది, కుడ్ నాట్ డ్రాప్ ద ఆబ్జెక్ట్ బికాస్ ఇట్ ఈస్ రిఫరెన్స్డ్ బై ద ఫారెన్ కీ కన్స్ట్రైంట్. సో ఫారెన్ కీ కన్స్ట్రైంట్ అనేది ఇక్కడ డిఫైన్ చేసింది కాబట్టి ఇట్ విల్ నాట్ అలో, ఇట్ విల్ నాట్ డెలీట్ యూ అండ్ ఇట్ విల్ నాట్ అలో టు డ్రాప్ యూ. ఓకే, సో హియర్ వాట్ ఐఎమ్ టు డూ, ఇక్కడ మనం రిఫ్రెష్ చేద్దాం. సి what happened, database and go to table. Yes, we have 2 table, right? ikkada like this. Okay, and another thing is, for example I want to create a table, మనం క్రియేట్ చేయాలి అనుకోండి. ఇక్కడ డిజైనింగ్ ఓరియంటెడ్లో చూసాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రైట్ క్లిక్ చేసి న్యూ డేటాబేస్ అన్నాం. ఇక్కడ డేటాబేస్ అని క్రియేట్ చేయగానే ఇక్కడ మనం డిజైన్ పర్స్పెక్టివ్లో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ డిజైన్ పర్స్పెక్టివ్లో చూసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పేరెంట్ అండ్ చైల్డ్ అని ఉంది. ఓకే, పేరెంట్ అండ్ చైల్డ్ ఆర్ యూ కెన్ సే ఓకే కస్టమర్ ఐడి అన్నాం. నేను కస్టమర్ ఐడి అని ఒకటి క్రియేట్ చేశాను.
and it will be integer. Customer ID అనేది ఒకటి క్రియేట్ చేస్తాం. It is integer. Man ఇవ్వట్లేదా? So anything here you can select int type and allow nulls, remove the allow null. Okay, and దీని యాక్చువల్గా మనం ఏం చేద్దాం, if you want to create a primary key means you can ఇక్కడ click here in the arrow కనిపిస్తుంది, క్లిక్ చేసి రైట్ క్లిక్ చేయగానే there is a set primary key అనే constraint ఉంటుంది. You can directly assign the constraint here also. ఇక్కడ చూడగానే primary key అనేది ఇక్కడ ఒక లాక్ సింబల్ వస్తుంది చూసారా. And here you can also provide identity column అనేది ప్రొవైడ్ చేయాలి అనుకోండి, and this is the column property information ఉంది చూడాలి. ఇక్కడ click on this column and here data type also you can mention. You can change the name here also, corresponding data type ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. And as well as identity అని ఉంటుంది. ఇక్కడ identity default no ఉంటుంది. You can provide double click చేయండి or you can click here, select the identity column, and ఇక్కడ under identity column open the drop arrow, there will be identity increment and identity seed అని ఉంటుంది. Seed means what is the initial value. For example, I want to start the value from 100 నుంచి, and the increment value would be 1, right? And again here see, we created customer table and this is customer name. So varchar see what is the where binary and I can use varchar of 50, and we are not allowing customer name, and ikkada customer ID, customer name, and here address అని ఒక ఫీల్డ్ తీసుకున్నాం, and this can be a text or nvarchar అని ఇచ్చాం, and it can be allow nulls. అండ్ ఇక్కడ టేబుల్ వచ్చేసి ఆర్డర్ ఐడి. సో ఆర్డర్ అనే టేబుల్లో ఓఐడి అని పెడదాం, ఆర్డర్ ఐడి. ఆర్డర్ ఐడి వచ్చేసి ఇట్ ఈస్ ద ఇంటీజర్, and it can be integer. Choose the integer, right? So now I am saving this table is save the table. Ikkada what is the table name is customer అని ఒక టేబుల్ క్రియేట్ చేశాను, right? So refresh it, so you can see the customer, right? And again what I am trying to do is you can create one more table, new table and create చేసాం. ఇక్కడ ఆర్డర్ ఐడి. సో వాట్ ద ఆర్డర్, ఇక్కడ మనం ఏమి ఇచ్చాము, సేమ్ నేమ్ షుడ్ బి ఆర్డర్ ఐడి, సేమ్ ఐడి ఉండాలి, అండ్ ఆర్డర్ ఐడి ఓఐడి, అండ్ ఇట్ షుడ్ బి ఇంటీజర్. See, I selected it is not null, and this is also primary key. Click చేసి set primary key అన్నాం. ఆర్డర్ ఐడి ఏ ఆర్డర్ ఐడి అండి, అండ్ దిస్ ఇస్ ద ఐటమ్, ఆర్డర్ ఐటమ్, ఏం ఐటమ్ తీసుకున్నాడు వీడు, సి ఐటమ్, varchar, cn varchar, I'll say varchar, item name is okay, and price, I can say price. What is the price, say decimal, or I can say float or number, it can be anything, okay? And price can be empty or something, price can be something, okay? 00 కూడా ఉండొచ్చు. So and also you can provide the default values also, you can set it, okay? ఇక్కడ default values ఉంది, decimal, default value, binding, and all the constraints are, we have the constraint fields also. So again what I am saying, save customer, and this is called order table. So create చేసిన తర్వాత we have created two tables, right? Okay, you can refresh it. We created customer table and order table.
సో ఆర్డర్ టేబుల్ ఈస్ ద లుక్అప్ టేబుల్. సో ఓకే, ఆర్డర్ టేబుల్ అనేది లుక్అప్ టేబుల్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎడిట్ రికార్డ్స్ అని కొట్టాను. ఓకే, ఆర్డర్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 101 అనేది ఒక ఆర్డర్ ఉందనుకోండి. సో ఐటమ్ నేమ్ ఈజ్ ఈక్వల్ ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్. సో ప్రైస్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 1000 అండ్ హియర్ ఆర్డర్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 102 and here laptop for example 15,000, right? So we created this. Now custom order the data on now actually design locally how. So order ki manam ela integrity create cheyalante, then click here, aa column select cheskoni right click chesi this is relationship అని ఉంటుంది, relationship అని click చేయండి. రిలేషన్ క్లిక్ చేయగానే యాడ్ అనే ఆప్షన్ ఉంటుంది. క్లిక్ ఆన్ యాడ్ ఇన్ ద బాటమ్ సైడ్. సి హియర్ యాడ్ అని క్లిక్ చేయగానే ఇక్కడ యాడ్ అవుతుంది, ఫారెన్ కీ కన్స్ట్రెయింట్ క్రియేట్ అవుతుంది ఇక్కడ. దెన్ అండర్ టేబుల్ అండ్ కాలమ్ స్పెసిఫికేషన్లో ఇక్కడ ఇట్ విల్ ఆస్క్ వాట్ ఈస్ ద టేబుల్ నేమ్స్. సో యూ కెన్ క్లిక్ ఆన్ ద బటన్ హియర్, ఎలిప్స్ ఇన్ బటన్ క్లిక్ చేయగానే ఇట్ విల్ ఓపెన్ లైక్ దిస్ ఫారెన్ ట్రీ. సో వాట్ ఈస్ ద ప్రైమరీ టేబుల్ ఏంటి? ప్రైమరీ టేబుల్ ఏంటి? ఇట్ ఈస్ ఏ ఆర్డర్ అనేది ఒక ప్రైమరీ టేబుల్, రైట్? ఆర్డర్ అనేది ప్రైమరీ టేబుల్ అండ్ దీంట్లో కస్టమర్ అనేది సెకండరీ టేబుల్. ఓకే, ఇక్కడ ఇది సెలెక్ట్ చేయ. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీని కేటగిరీ అనేది తీసుకున్నాం అనుకోండి, ఇలా చేంజ్ సరే ఎనీ టేబుల్. సో ఆర్డర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను కస్టమర్ అని తీసుకున్నాను అండ్ యూ కెన్ చేంజ్ దిస్. బట్ నౌ యాక్చువల్లీ ఆర్డర్ ఈస్ ద లుక్అప్ టేబుల్ మీన్స్ యూ హ్యావ్ సెలెక్ట్ ఆర్డర్ టేబుల్ అండ్ ఫారెన్ కీ. సో దిస్ ఈస్ ద ప్రైమరీ కీ ఉండాలి. సో వీ హ్యావ్ ఆర్డర్ ఐడి హ్యాస్ ద ప్రైమరీ కీ వాల్యూ అండ్ ఫారెన్ కీ వచ్చేసి కస్టమర్. ఓకే, అండ్ దిస్ ఈస్ ద వాల్యూ. ఐడి ఇక్కడ ఫీల్డ్ ఇవ్వచ్చు, ఆర్డర్ ఐడి అనేది ఒక ఫీల్డ్ నేమ్ అండ్ దిస్ ఈస్ కస్టమర్ ఐడి. ఇన్స్టెడ్ ఆఫ్ కస్టమర్ ఐడి ఆర్డర్ ఐడి, బోత్ షుడ్ బి సేమ్ కీ వాల్యూస్ అండ్ ఓకే అంట. ఓకే, దాన్ని క్లోజ్ చేస్తాం. సో ఇంటిగ్రిటీ, రిలేషన్షిప్ ఇంటిగ్రిటీ అనేది ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్. సో యూ కెన్ సేవ్ ద టేబుల్. ఎస్, దెన్ క్లోజ్ ఇట్ and open the query window. Here select star from customer and also select star from order. So order and customer, right? Then you can run this or select star from table is same, right? Okay, okay, order అనేది keyword అనమాట. So in that case what you have to do, so you can provide within the braces లో provide చేయండి, it will treat as a normal value. So when you run this, see two records, order information and as well as customer information కూడా వచ్చింది, right? Customer. So there is a relationship between order and customer. Order and customer కి మనం రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేస్తాం, రైట్? సో ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్, వాట్ ఈస్ టేబుల్ నేమ్ ఇస్ కస్టమర్. సో ఇక్కడ హియర్ వాల్యూస్ or so first of all customer CID, customer ID, CNAME and address, and address అనేది కూడా ఫీల్డ్ ఉన్నప్పుడు బ్రాకెట్లో పెట్టట్టు, ఆర్ యూ కెన్ సే ఆర్డర్ ఐడి. సో వాల్యూస్ కస్టమర్ ఐడి వచ్చేసి మనకేంటి, ఫర్ ఎగ్జాంపుల్ 1, కస్టమర్ నేమ్ వచ్చేసి సంథింగ్ XYZ, I have given XYZ, and address వచ్చేసి సంథింగ్ హైదరాబాద్, like this. And order ID ఏంటి, for example we have 101 but instead of that I am giving 12 అని మనం ఇచ్చామనుకోండి, what it will do, see whether it will insert or not. Go here and try to insert, it will not allow you. For example what is the number we have, 101, say 101 ఇచ్చామనుకోండి, it will allow. What customer when identity is set to off,
customer, what is the customer? Do you have identity? Not null. Identity, sorry, run this one. Insert statement, then value specified in the values clause. The number of values in the class must values unali. What is this? Envarchar 101. Okay, extra value kuda pampistunama. Okay, here see one record got inserted. So this identity column mention chesam kabatti ikkada it will not allowing you, right? So it is default value 100 తీసుకుంటుంది. ఇందాక identity value ఇచ్చాం కాబట్టి so identity column means that time we no need to provide the id value. So again if you try to insert the another record, it will throw what? Okay, see this. Okay, 101 xyz and 101 record. So it is already there, means any number of transactions you can do it. Okay, other than okavela for example 102 kakunda if you provide 110 109 provide chesar, it is not there, so and it will throws you error. Okay, like this we can do foreign key constraints under in user in design mode we can do, and as well as we can do on code basis. Okay, and tomorrow we will discuss the cascade gurinchi discuss cheddam. Cascading మనకి ఎక్కడ ఉంటుందంటే this under foreign key. So ఇక్కడ under foreign key we have cascading. If you go to foreign key లోకి రైట్ క్లిక్ చేయండి, there is a modify option ఉంటుంది. Under modify లో there is in the table designer and there is a cascading keys ఉంటాయి ఇందులో, and there is a delete and update, two actions ki, then we can do some other action. So cascading actions private cheyochu. One is the no action, by default it is taking no action, and cascade and set null and set default. Okay, these are the cascade options we have. So we will discuss this one tomorrow. Okay, yeah, you can try. And one more thing is here, you know, Northwind database అని ఉంటుంది. స్క్రిప్ట్ గూగుల్ ఒకటి Northwind database స్క్రిప్ట్ అని క్లిక్ చేయగానే see it will give you get sample server database edu.net code or install Northwind sample database క్లిక్ చేస్తాం అనుకోండి. సో ఇక్కడ మనకు Northwind అనే ఒక డేటాబేస్ వస్తుంది అనమాట బై డిఫాల్ట్ కోడ్. వాట్ ఈస్ Northwind డేటాబేస్ ఏంటి అంటే ఇట్ హ్యాస్ క్రియేటెడ్ బై ద మైక్రోసాఫ్ట్ అనమాట. మైక్రోసాఫ్ట్ వాడు ఒక Northwind డేటాబేస్ అనేది ఒకటి క్రియేట్ చేశాడు. దాంట్లో ఏంటంటే హీ హ్యాస్ సమ్ ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ డేటా టేబుల్స్ ఉంటాయి మనకు, అదేవిధంగా అప్రోప్రియేట్ డేటా ఉంటుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఏముంటుందంటే సప్లయర్ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీస్ ఆర్ ద డేటాబేస్. ఓకే, ద Northwind డేటా సెట్ ఇంక్లూడ్స్ ద శాంపిల్ డేటా అండ్ ద ఫాలోయింగ్ టేబుల్స్. ఏమేమి ఫాలోయింగ్ టేబుల్స్ ఏమేమి ఉంటాయి చూడండి. ఒకటి సప్లయర్ అని ఉంటుంది, సప్లయర్ అండ్ వెండర్ ఇన్ఫర్మేషన్ ఫర్ ద Northwind, అండ్ కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అదేవిధంగా ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్, షిప్పర్ ఇన్ఫర్మేషన్, ఆర్డర్ అండ్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ చూసారనుకోండి డేటాబేస్లో మనము డేటాబేస్ అనేది ఏంటి, రిలేషనల్ డేటాబేస్ అంటే ఏమవుతుందంటే వీ కెన్ క్రియేట్. సో వన్ ప్రాజెక్ట్ ఇట్ హ్యాస్ మెనీ నెంబర్ ఆఫ్ డేటాబేసెస్, కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి మనకు. హండ్రెడ్స్ ఆఫ్ రా డేటాని ఏం చేస్తున్నారు అంటే చిన్న చిన్న గ్రాన్యులర్ టేబుల్ లాగా క్రియేట్ చేసి డేటాని మనకి డేటాని స్టోర్ చేస్తున్నాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ Northwind అనేది ఇక్కడ చూడండి ఒక డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. అందులో ప్రీ డిఫైన్డ్గా సప్లయర్ ఇన్ఫర్మేషన్, కస్టమర్ ఇన్ఫర్మేషన్, ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్, ప్రొడక్ట్, షిప్పింగ్ డీటెయిల్స్, ఆర్డర్ డీటెయిల్స్, ఇలా రకరకాల ఇన్ఫర్మేషన్ మొత్తం మెయింటైన్ అవుతుంది. సో యూ కెన్ వాచ్ దిస్, క్లిక్ ఆన్ హియర్ అండ్ గో టు Northwind శాంపుల్ డేటాబేస్. 14 టేబుల్స్ ఉన్నాయి మనకి విత్ ద రిలేషన్షిప్ షో కేసులో. సో వాట్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే కేటగిరీ అన్నాం. కేటగిరీ అనేది ఇట్ ఈస్ ఎ టేబుల్, ఇట్ హ్యాస్ ఎ కేటగిరీ ఐడి అండ్ కేటగిరీ నేమ్, డిస్క్రిప్షన్ అండ్ పిక్చర్ ఉంటుంది. అదేవిధంగా ప్రోడక్ట్ అనే దానికి చూసారనుకోండి, ప్రోడక్ట్ అనేది ఇట్ ఈస్ ఎ మాస్టర్ టేబుల్. సో ఇక్కడ ఈ కేటగిరీ ఐడి అనేది ఇక్కడ నుంచి దీనికి మ్యాప్ చేస్తాడు.
So this is the referential integrity. It has the integrity one table to another table. So product table లో category information ఉంది మనకి. ఇక్కడ product ID, product name, so into supplier information ఉంది. So we have a product supplier table, product table, supplier table, and also employer table ఉంటుంది. And these are the child tables చూడండి. There can be we can maintain any kind of relationship on each individual. So you can go here. ఇక్కడ మనకి ఇక్కడ డౌన్లోడ్ స్క్రిప్ట్ అని ఉంటుంది. ఇక్కడ నార్త్ వైండ్ DDL SQL అని కొట్టగానే ఇక్కడ మనకు ఇట్ విల్ క్రియేట్ అండ్ డేటాబేస్ ఆబ్జెక్ట్స్ అండ్ లోడ్ శాంపిల్ డేటా మనకి ఇక్కడ లోడ్ అవుతుంది అనమాట SQL సర్వర్లో. సి ఇక్కడ క్రియేట్ డేటాబేస్ నార్త్ వైండ్ అని క్రియేట్ చేయండి. దర్ విల్ బి స్క్రిప్ట్, మనకి స్క్రిప్ట్ జనరేట్ అవుతుంది. ఓకే, అండ్ ఆల్సో వీ హ్యావ్ ఎ డౌన్లోడ్ ఆప్షన్. యూ కెన్ డౌన్లోడ్ ద స్క్రిప్ట్ ఆల్సో. ఓకే, so okay, tomorrow we'll discuss the remaining topic. Okay, have a nice day guys.